దీని లక్షణాలేంటి, ఈ హైపర్ థైరాయిడిజంలో లక్షణాలేంటి? లక్షణాలు అందరికీ తెలిసిందే. బికాజ్ ఇట్ ఈస్ అ హైపర్ మెటబాలిక్ స్టేట్లో క్రియేట్ అవుతుంది కాబట్టి. హైపర్ మెటబాలిక్ స్టేట్లో మనకి ఫామ్ అవుతుంది అంటే బాడీలోని ఏదైతే ఎనర్జీ అనేది ఓవర్గా జనరేట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే మెటబాలిక్ స్టేట్ పెరుగుతుందో కంపల్సరీగా బాడీ వెచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, చెమట పట్టేస్తూ ఉంటుంది, చాలా ఎక్సైటబుల్ స్టేట్లో ఉంటాడు, కోపంగా ఉంటాడు. ఇవన్నీ దీని లక్షణాలు. అసలు లోపల నుంచి వేడి రావటం వల్ల బయట వేడి తట్టుకోలేడు, ఎప్పుడు ఏసీ కావాలా, చాలా కూలింగ్ ఏ తాగుతాడు, కూలింగ్ ఏరియాలోనే ఉండాలనుకుంటాడు, ఎక్కువసేపు నిద్రపోవాలని ట్రై చేస్తాడు కానీ నిద్ర రాదు సరిగ్గాని. దాంట్లో ఎక్స్ట్రీమ్ వెయిట్ రిడక్షన్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్సెసివ్ మెటబాలిజం క్రియేట్ అవుతుంది. అంటే స్టోరేజ్ అనేది జరగదు, ఉన్నాయి కాస్త కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ వెయిట్ అనేది డ్రాస్టికల్గా 2 to 3 monthsలోనే మీకు 8 kgs వరకు తగ్గిపోవటం అనేది ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే డయేరియా రావటం, మజిల్ వీక్నెస్ రావటం, ఈ క్రాంప్స్ కింద పట్టేయటం. అంటే ఒకసారి మజిల్స్ అన్ని క్రాంప్స్ కింద పట్టేస్తుంది. మళ్ళీ నేను ఇక్కడ పాయింట్ అన్నాను, క్రాంప్స్ ఎందుకు పడుతుంది, మళ్ళీ పారాథైరాయిడ్ డెఫిషియన్సీలో పారాథైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ వేరియేషన్స్లోని ఈ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కోసారి ఏంటంటే గుండె దడ బాగా ఎక్కువసేపు దడ కింద కొట్టేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే హైపర్ ఎక్సైటబుల్ స్టేట్లోనే చాలా తొందరగానే, అంటే చిన్న పని చేయాలన్నా కూడా తొందరగా అలసట వచ్చేస్తాం. ఎప్పుడు చూసినా పడుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ట్రై చేసినా కూడా అన్ఫార్చునేట్ ఏంటంటే వాడికి నిద్ర రాదు. ఇంకొక స్టేట్ ఏంటంటే దీంట్లోనే ఒక చిన్న కేటగిరీలో అంటే ఈ హైపర్ థైరాయిడిజంలోని ఇంకో చిన్న స్టేట్ ఏంటంటే కొన్ని కేసెస్లోని ఎగ్జాప్థాల్మోస్ అంటాం. అంటే ఈ ఐస్ అనేది కొంచెం బయటికి ప్రొట్రూడ్ అయి ఉంటుంది అనమాట. ఇది గ్రేవ్స్ డిసీజ్లో అయినా మనం దాన్ని అంటాం. నేను మీకు డీటెయిల్గా చెప్తూ ఉంటాను. సో థైరాయిడ్ గ్లాండ్ ఎందుకు డిస్ఫంక్షనింగ్ అయింది, ఎందుకు ఓవర్గా సెక్రెట్ అవుతుంది చెప్పాను, బికాస్ టీఎస్ఐ వల్ల. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ టీఎస్ఐ ఎందుకు సెక్రెట్ అవుతుంది అక్కడ, కొన్ని కేసెస్లో అలా జరుగుతుంది అని చెప్పేసి అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్స్లో జరుగుతూ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ కేసెస్ ఆటోఇమ్యూనిటీ వల్ల ఈ యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఇమ్యూనోగ్లోబులిన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్ అయ్యి మన థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ కారణం హోమియోపతి వైజ్గా మనం తీసుకుంటూ ఉంటే దీని మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ పర్సనల్ స్ట్రెస్ ఏదైతే తీసుకుంటున్నారో, ఎస్పెషల్లీ చుట్టుపక్కల, అంటే నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అని, చుట్టుపక్కల కమ్యూనిటీ నుంచి ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి ఈ థైరాయిడ్ వేరియేషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల, ఈ స్ట్రెస్ యాక్చువల్లీ మీకు ఇంకొక పాయింట్ చెప్పలేదు. యాక్చువల్లీ ఈ యాంటీరియర్ పిట్యూటరీ నుంచి మన టీఎస్హెచ్ రిలీజ్ అవుతుందని చెప్పాను. యాంటీరియర్ పిట్యూటరీ కంటే పైన ఇంకో కమాండింగ్ సెంటర్ ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ నుంచి టీఆర్ఎస్హెచ్ అని చెప్పేసి థైరాయిడ్ రిలీజ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పేసి థైరాయిడ్ రిలీజ్ హార్మోన్ ఒకటి ఉంటుందని, అది హైపోథాలమస్ నుంచి సెక్రెట్ అయ్యి అది యాంటీరియర్ పిట్యూటరీ మీద కమాండ్ చేస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి టీఎస్హెచ్ రిలీజ్ అయ్యి ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద కమాండ్ చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి T3 T4 రిలీజ్ అయ్యి బాడీ మెటబాలిజం మీద కమాండ్ చేస్తుంది. సో ఈ కమాండ్ సెంటర్స్ ఇలా ఉంటాయి. కానీ ఈ హైపోథాలమస్ మనం ప్రైమరీగా అనుకున్నాం చూడండి, హైపోథాలమస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్ట్రెస్ అండి. కంపల్సరీగాని ఎంత మనం ఒత్తిడికి లోన్ అవుతాం అంటే ఈ హార్మోనల్ వేరియేషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఏ థైరాయిడ్ కేసు అయినా కానివ్వండి, మేబీ హైపో కానీ మేబీ హైపర్ కానివ్వండి, ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రాదర్ దాన్ టేకింగ్ ద మెడిసిన్స్ అయితే మీరు రెగ్యులర్గా తీసుకోండి, దాని కాదని స్ట్రెస్ ఏదైతే ఉన్నదో దాన్ని రిమూవ్ చేయడానికి, దానికి ఎలాగైతే రిమూవ్ చేయాలో ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ థైరాయిడ్ రావడానికి మెయిన్ కారణం స్ట్రెస్ ఒకటి అన్నాను కదా, ఇంకో మెయిన్ కారణం ఏంటంటే ఫియర్ అండి, భయం. ఏమవుతుంది, మా ఫ్యూచర్ ఏంటి, ఎక్కువ డిప్రెషన్ లోనయ్యే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ ఫియర్ ఒకటి ఫస్ట్ తీసేసేయండి. తీసేసేపటికల్లా ఆల్మోస్ట్ మీ 80 to 90% ఆఫ్ యూర్ థైరాయిడ్ ప్రాబ్లమ్ మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుందండి. త్రూ మెడిసిన్స్ దట్ కెన్ బి ఈవెన్ క్యూర్డ్ అండి కంప్లీట్గా. హోమియోపతిక్ మెడిసిన్స్లోనే చాలా ఉన్నాయి మెడిసిన్స్. దాంట్లో మెయిన్ మెడిసిన్స్ మేము తీసుకుంటే థైరాయిడినం 3Xలోని ట్యాబ్లెట్స్ ఉంటాయి, విచ్ యూ క్యాన్ కంట్రోల్ థైరాయిడ్ బై యూజింగ్ దోస్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అండి. ఇంకోటి అయోడిన్ కానివ్వండి, అయోడిన్ 200లో కానీ అయోడిన్ 1mలో కానివ్వండి, బేసింగ్ ఆన్ ద హైపర్ థైరాయిడిజం కేసెస్లో బాగా పనికొస్తుంది. ఆల్ హాలోజన్స్ అంటే బ్రోమియం కానివ్వండి, ఫ్లోరిక్ యాసిడ్ కానివ్వండి, ఇవన్నీ దీని మీద బాగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకోటి క్యాల్కేరియా గ్రూప్ మెడిసిన్స్ ఒకటి, నాట్రమ్ గ్రూప్ మెడిసిన్స్ ఒకటి బాగా దీని మీద వర్క్ అవుతూ ఉంటుంది. హైపర్ థైరాయిడిజం కేసెస్లో క్యాల్కేరియా గ్రూప్ ఒకటి, నాట్రమ్ గ్రూప్ ఒకటి బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్
గ్లోనైన్ ఒకటండి. గ్లోనైన్ ఈజ్ ఆల్సో వర్కింగ్ గుడ్ ఇన్ దిస్ హైపర్ థైరాయిడిజం కేసెస్. కానీ మేము హోమియోపతి వైజ్గా మేము సెలెక్ట్ చేసే ప్రతి మెడిసిన్ అసలు ఈయనకి హైపర్ థైరాయిడిజం స్టేట్ ఎందుకు వచ్చింది అది ఎవాల్యుయేట్ చేసి మెడిసిన్ సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ కంట్రోల్స్ ద థైరాయిడ్ గ్లాండ్ బట్ ఆల్సో క్యూర్స్ ద ఈ డిఫెక్ట్ ఏదైతే ఫామ్ అయింది చూసారో, ఇమ్యూనోగ్లోబులిన్ డిఫెక్ట్ ఏదైతే ఫామ్ అయింది చూసారో టీఎస్ఐ అని చెప్పేసి, ఆ టీఎస్ఐ బైండింగ్ డిఫెక్ట్ కూడా తగ్గించే ఛాన్సెస్ పూర్తిగా ఉన్నాయి.